ఏపీ సచివాలయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉద్యోగ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఓవరాక్షన్ చేశారు. దీంతో పోలీసులు ఉద్యోగ సంఘం నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే నిన్నే ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై పోలీసులు దాడులు చేశారు. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ను అడ్డుకోవడంపై ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సచివాలయంలో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉద్యోగ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఓవరాక్షన్ చేశారు. దీంతో పోలీసులు ఉద్యోగ సంఘం నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే నిన్నే ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై పోలీసులు దాడులు చేశారు. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ను అడ్డుకోవడంపై ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్ మనం చూస్తున్నాం. ఏపీ సచివాలయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉద్యోగ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగ సంఘం అధ్యక్షుడైన వెంకట్రామిరెడ్డిపై పోలీసులు ఓవరాక్షన్ చేశారు. దీంతో పోలీసులకు ఉద్యోగ సంఘం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే నిన్నే ఉద్యోగుల డిన్నర్ సమావేశంపై పోలీసులు దాడి చేశారు. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే వెంకట్రామిరెడ్డి ప్రెస్ మీట్ను అడ్డుకోవడంపై ఉద్యోగ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి అందిస్తారు. సతీష్, ఇవాళ నిన్న ఉద్యోగుల డిన్నర్ సమావేశాన్ని అడ్డుకున్నారు. ఇవాళ ఆ వెంకట్రామిరెడ్డి ఆ ప్రెస్ మీట్ను కూడా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. నిన్న జరిగినటువంటి ఒక ఉదంతం ఏదైతే ఉందో, సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఒక ఏఎస్ఓ నిర్వహించినటువంటి విందు సమావేశం పైన ఎక్సైజ్ పోలీసులు, సివిల్ పోలీసులు దాడులు చేయడం, ముఖ్యంగా క్యాంటీన్ కమిటీకి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జరిగినటువంటి దాడుల నేపథ్యంలో ఈరోజు సాక్షాత్తు సచివాలయంలోనే రగడ జరిగింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో 3వ బ్లాక్లో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయానికి ఒక్కసారిగా పోలీసులు, మొత్తం సచివాలయానికి సంబంధించినటువంటి సిఎస్ఓ సహా పోలీసులు వచ్చారు. పెద్ద ఎత్తున జిఏడి అధికారులు వచ్చారు. దీనికి కారణం వెంకట్రామిరెడ్డి ఈరోజు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకట్రామిరెడ్డి 4 గంటలకు ప్రెస్ మీట్ ఆహ్వానించారు. మీడియా అందరినీ కూడా ప్రెస్ మీట్ నిర్వహించాలని. నిన్న జరిగినటువంటి పోలీసుల దాడులు, ముఖ్యంగా ఒక కక్షపూరితంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వ ధోరణిని ప్రశ్నిస్తారన్నటువంటి భయంతో రాష్ట్ర ప్రభుత్వం, జిఏడి అధికారులు పోలీసుల్ని ప్రయోగించారు. సచివాలయ ఉద్యోగుల సంఘం సంక్షేమ సంఘం ఏదైతే ఉందో, అప్సా ఉందో, ఆ అప్సా భవనంలోకి, అప్సాకు సంబంధించినటువంటి కార్యాలయంలోకి, ప్రెస్ మీట్ హాల్లోకి పోలీసులు వచ్చారు. వెంకట్రామిరెడ్డిని ప్రెస్ మీట్ అడ్డుకున్నారు. ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడానికి వీల్లేదండి. ఇది కూడా ఎప్పుడూ జరగలేదు ఇటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రెస్ మీట్ అడ్డుకోవడం అన్నది రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఈ సచివాలయ చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని ఉద్యోగుల సంఘం నాయకులు చెప్తారు. ఈ సందర్భంగా పోలీసులకు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఇతర ఉద్యోగ సంఘానికి సంబంధించినటువంటి ప్రతినిధుల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఎప్పుడూ ఎన్నడూ లేనటువంటి ఈ నియంత్రణ, అదేవిధంగా ఆంక్షలు ఎందుకు వస్తామన్నాయి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం లేకపోవడం ఏంటన్నది ప్రశ్నించినటువంటి పరిస్థితి. దీనికి కారణం ముఖ్యంగా నిన్నటి నుండి ఇవాళ సచివాలయ ఉద్యోగులు ఒక తీవ్ర దుమారం రేగుతుంది. నిన్న ఏదైతే తాడేపల్లిలో నిర్వహించినటువంటి ఒక ఏఎస్ఓ తన ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో, క్యాంటీన్ కమిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉద్యోగులకు సంబంధించి మద్దతు కోరుతూ ఒక విందు సమావేశం నిర్వహించారు. దానికి వెంకట్రామిరెడ్డిని కూడా ఆహ్వానించారు. సో వెంకట్రామిరెడ్డి హాజరైన తర్వాత అక్కడికి మఫ్టీల్లో, మారు వేషాల్లో కొందరు ఎక్సైజ్ పోలీసులు రావడం, వడ్డన రూపంలో వడ్డించినట్టు చూడడం, ఆ తర్వాత మొత్తం దాదాపుగా 50 మంది, 7 పోలీస్ స్టేషన్ నుండి 50 మంది పోలీసులు, అటు ఎక్సైజ్ పోలీసులు, సివిల్ పోలీసులు వెళ్ళి సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు నిర్వహించుకున్నటువంటి ఈ పార్టీ ఏదైతే విందు సమావేశం ఉందో దానిపైన రైడ్స్ చేయడం, అధికంగా మద్యం బాటిల్ ఉన్నాయంటూ కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. అందులో ఉద్యోగులందరిపైన కేసులు పెట్టొద్దు, నా పైన పెట్టండి అంటూ వెంకట్రామిరెడ్డి కేసు పెట్టి తర్వాత 41A నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో కక్షపూరితంగా
తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా గతంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి ప్యానెల్పై పోటీ చేసి ఓడిపోయినటువంటి ఒక ఉద్యోగి టీడీపీ నాయకులకి ఫిర్యాదు చేసి వారి ద్వారా పోలీసుల్ని, ఎక్సైజ్ పోలీసుల్ని, సివిల్ పోలీసుల్ని పంపించినటువంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం నుండి కూడా సచివాలయంలో ఇదే చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా ఇది ఉద్యోగుల ప్రతిష్టను దెబ్బతీసేలాగా ప్రభుత్వాన్ని ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా ఇటువంటి దాడులు చేయడం అన్నది, మరీ ముఖ్యంగా మద్యం సేవించే వాళ్ళు సచివాలయ ఉద్యోగులు అన్నటువంటి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఏదైతే ప్రజల్లో కలిగించేలాగా ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుని దీనికి ఎవరైతే ఉద్యోగుల్లో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఫిర్యాదు చేయడం, వాళ్ళ ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ క్యాంటీన్ ఎన్నికల్లో కూడా జోక్యం చేసుకోవడం, ఇవాళ సాక్షాత్తు జీఏడీకి సంబంధించినటువంటి అధికారులు వచ్చి ప్రెస్ మీట్ అడ్డుకోవడం, పోలీసులతో వచ్చి అధ్యక్షుడి ప్రెస్ మీట్ అడ్డుకుని ఈ పరిణామాలన్నీ కూడా సచివాలయాలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓటీవీ కార్తీక్.